హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇది నేను ఎలా చేశానో చూసేద్దామా? ఇదైతే ఒక్కటి తింటే చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. దీనికోసం నేనైతే బ్రౌన్ బ్రెడ్స్ 6 తీసుకున్నాను. చుట్టూ అంచులు కట్ చేసేసి చిన్న చిన్న పీస్గా తుంచేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను వీటిని. ఇలా పొడి పొడిగా అయితే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసేస్తున్నాను. కొద్దిగా సాల్టు, పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు కూడా పలక్కొట్టేసి వేసి కలిపేస్తున్నాను. 6 బ్రెడ్లకైతే నాకు 5 కోడిగుడ్లు అయితే పట్టింది. ఇవన్నీ వేసి బాగా అయితే కలిపేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానికి బాగా ఆయిల్ రాసేస్తున్నాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్రెడ్ కోడిగుడ్లని కొద్ది కొద్దిగా పెనం మీద వేసి దోశలాగా బాగా పరిచేస్తున్నాను. మీకు ఇంకా పలచగా కావాలంటే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పరిచేసిన తర్వాత సన్న మంట మీద మూత పెట్టి ఆమ్లెట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ అయితే ఒకవైపు రెడీ అయిపోయింది. రెండో వైపు కూడా అదేలాగా కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగే తయారు చేసేసుకోవాలి. నాకైతే 3 ఆమ్లెట్స్ అయితే రెడీ అయినాయి. ఈ ఆమ్లెట్ అయితే ఇలానే తినేయవచ్చు. లేదనుకుంటే టమాటా కెచప్ కానీ మైనీస్తో కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.